నమస్తే, వెల్కమ్ టు బిగ్ టాక్. నేను మురళి. కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి రైతు రుణమాఫీకి సంబంధించి కొన్ని షరతులు వర్తిస్తాయి అని చాలా వరకు కూడా రిస్ట్రిక్షన్స్ పెట్టింది అని విమర్శిస్తున్నటువంటి నేపథ్యంలో ఒక విధి విధానాలు అయితే రూపకల్పన చేసినటువంటి ప్రస్తుత పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేస్తున్నప్పటికీ కూడా ఏదైతే ప్రకటించినప్పటి తేదీ ఉందో ఆ తేదీ లోపనే ఏదైతే ఆగస్టు 15 లోపు ఉందో ఆ 15 లోపల 2 లక్షల రైతుల రుణమాఫీ అనేది డెఫినెట్గా మేము క్లియర్ చేస్తామని కూడా ఇచ్చినటువంటి మాట మేరకు ఆ వాగ్దానం నిలబెట్టుకునే దిశగా కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల వరకు కూడా రుణమాఫీ కంప్లీట్ చేస్తాం. స్వల్పకాలిక పంట రుణాలకు మాత్రమే వర్తింపు అనేటువంటి మాట. దీంట్లో రేషన్ కార్డు ఉన్నటువంటి వారికే మేము చేస్తామనేటువంటి మాటను కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇదే ఇవాల్టి బిగ్ టాక్. రైతు రుణమాఫీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి విధి విధానాలు రాష్ట్రంలో దీనికి సంబంధించి రైతుల స్పందన ఏ విధంగా ఉంది, ప్రతిపక్ష పార్టీలు ఏ విధంగా స్పందిస్తాయి, దీనికి సంబంధించి రుణమాఫీ ఆగస్టు 15 లోపల మాత్రం ఒకవేళ చేస్తే రాజీనామాకు మేము సిద్ధమని బీఆర్ఎస్ పార్టీ నుంచి కీలక నేత హరీష్ రావు కూడా ప్రకటించినటువంటి నేపథ్యంలో ఛాలెంజ్ విసిరినటువంటి పరిస్థితి కూడా ఉంది రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో ఆగస్టు 15 లోపల మేము రైతుల రుణమాఫీ ఎట్టి పరిస్థితుల్లో చేస్తామనేటువంటి మాట అయితే చెప్పారు. మీరు మీ రాజీనామాని సిద్ధం చేసుకోండి అనేటువంటి ప్రతి సవాళ్ళను కూడా వారు విసిరినటువంటి పరిస్థితి ఉంది. ఇదే విషయానికి సంబంధించి వాళ్ళ బిగ్ టాక్లో మనతో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కపిలవాయి దిలీప్ గారు, కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీగా ఉన్నారు. వారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే విజయార్య క్షత్రియ గారు మరి కాసేపట్లో వారు కూడా లైవ్లో జాయిన్ అవుతారు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు. అలాగే శంకరోళ్ళ రవికుమార్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వారు కూడా మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. ఇక పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ అందే సత్యం గారు, వారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా దిలీప్ గారు నమస్తే అండి. నమస్తే అండి. కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి ఈ రైతు రుణమాఫీకి సంబంధించి విధి విధానాల విషయంలో ఒకంత అక్కడక్కడ కూడా సందేహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొన్ని విమర్శలు అయితే ఆల్రెడీ వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇచ్చినటువంటి విధి విధానాల్లో మళ్ళీ ఏమైనా కరెక్షన్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుందంటారా, లేకపోతే ఈ విధి విధానాలకు సంబంధించి ఎటువంటి క్లారిటీ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది దీనికి సంబంధించి? అంటే ఇప్పుడు విషయం ఏంటంటే, మేము అంతకుముందు రైతు భరోసా ఇవ్వడానికి డాటా కలెక్షన్ చేయడంలో ఆలస్యమై స్ట్రీమ్ లైన్ చేయలేకపోయారు. సో ఎలక్షన్స్ ముందు మాకు ఒక టెస్ట్ లాగా ఉండే. అప్పుడు ఏం చేసామంటే, గత ప్రభుత్వం ఏ విధానాలతో అయితే రైతు బంధు భరోసా ఇచ్చిందో యాజ్ ఇట్ ఈజ్ రిలీజ్ చేసింది. అది 10 ఎకరాల కూడా పోని, 100 ఎకరాలు పోని, బంజరు పోని, బిల్డింగ్ పోని, ఇప్పుడు దాన్ని కూడా స్ట్రీమ్ లైన్ చేసినట్టు పరిస్థితి. ఇక్కడ అప్పుడు సమయం సరిపోలేదు. అదే పద్ధతిలో ఇప్పుడున్నటువంటి దాంట్లో కూడా మేము కొత్తగా కనిపెట్టింది ఏం లేదు. పాత ప్రభుత్వం 10 ఏళ్ళుగా వాళ్ళు ఏ విధమైనటువంటి సిస్టమ్ ఫాలో అయ్యారో వాళ్ళందరికీ ఇది వర్తిస్తుంది రుణమాఫీ. వాళ్ళు చేసింది అది, మీకు కొత్త చేసేది లేదు. సేమ్ ఎవరెవరికైతే గతంలో రుణమాఫీ ఆ ప్రభుత్వంలో వాళ్ళు చేశారని అంటున్నారో వాళ్ళందరికీ 2 లక్షల రుణమాఫీ అందుతుంది. మీరు అందులో సందేహించాల్సిన అవసరం లేదు. ఇంకేం కావాలి? నువ్వు 10 years రీసెర్చ్ చేసి కనుక్కున్నాడు కదా, అది వాళ్ళందరికీ ఇస్తుంటుంది. ఇంకా కొత్తగా మేమేమడిగామంటే, ఇంకా ఎవరికైనా రేషన్ కార్డు అర్హత ఉందా అనేటువంటి అప్లికేషన్ కూడా తీసుకున్నాం. అది ఇంకా ఫైనల్ కాలేదు. సపోజ్ ఇంకా ఫైనల్ అయ్యి ఇంకో 5 లక్షలు 6 లక్షలు, మా దగ్గర డాటా ప్రకారం ఇంకా 8 లక్షల మందికి ఎలిజిబిలిటీ ఉంది. అది కనుక మేము ఇవ్వగలిగితే ఇస్తే, అది ఇచ్చేది రైతు విభాగం కాదు, అది ఇచ్చేవాళ్ళు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, అంటే సివిల్ సప్లైస్ వాళ్ళు ఇవ్వాలి. వాళ్ళు కనుక 8 లక్షల మందికి కూడా రేషన్ కార్డులు ఇష్యూ చేశారనుకుందాం, వాళ్ళు కూడా అందరూ ఎలిజిబుల్ అవుతారు. సో కొత్తగా మేము ఇచ్చినటువంటి గందరగోళం ఏం లేదు. గతంలో వచ్చిన వాళ్ళందరికీ 100% వస్తుంది. పాత రుణాలని మాఫీ చేయడమే కాదు, ప్రస్తుతం కొత్త రుణాలను కూడా ఇవ్వాలి అంటే మొత్తం వ్యవసాయ శాఖకే ఒక 55,000 కోట్ల పైచిలుకు కావాలి. కాబట్టి షరతులు వర్తిస్తాయి అనేటువంటి ఒక ట్యాగ్ ని కాంగ్రెస్ పార్టీ యాడ్ చేసింది అనేటువంటి కొన్ని విమర్శలు ఎక్కడ ఉండవండి. నేను చాలా క్లియర్ చెప్తున్నా, గతంలో వచ్చిన వాళ్ళకి సెమ్ వస్తుంది, కొత్త వాళ్ళకి ఇప్పుడే రాదు. అది వాళ్ళు ఇష్యూ చేస్తే ఈ డిపార్ట్మెంట్ కి ఆ డిపార్ట్మెంట్ కు సంబంధం లేదు. వాళ్ళు కనుక కొత్తగా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లో రేషన్ కార్డు అదనంగా ఇస్తే వాళ్ళకు కూడా వర్తిస్తుంది. అయితే ఇందులో ఫ్యామిలీ అనేది ఒక యూనిట్. ఫ్యామిలీ ఒక యూనిట్ అంటే ఒక కుటుంబంలో 4 లోన్ తీసుకున్నారండి, ఆ 4కి రాదు, ఒక్కళ్ళకి మాత్రమే ఒక కుటుంబానికి వర్తిస్తుంది. ఈ కుటుంబాన్ని ఐడెంటిఫై చేయడం ఎట్లా అంటే రేషన్ కార్డు కాదు తప్ప వేరే మార్గం లేదు. దానికి కావాలంటే ఈ ఆధార్ కార్డు కూడా అనుసంధానం చేయొచ్చు. ఉన్న వాళ్ళది ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి లింక్ చేస్తే రాబోయే రోజుల్లో ఆధార్ కార్డుతో లింక్డ్ ఉన్నప్పుడు ఈ దొంగ లేదా బోగస్ ఇట్లాంటివి ఎలిమినేట్ చేసే ఆస్కారం అవకాశం ఉంటుంది. కాబట్టి ట్రైయింగ్ అవర్ బెస్ట్ ఈ సిస్టమ్ ను కూడా స్ట్రీమ్ లైన్ చేసి నిజంగా అర్హులకి ఇవ్వాలనేటువంటిది కాన్సెప్ట్. అది పొద్దు నుంచి మేము చెప్తున్నాం, ఇస్తాము, కానీ అది రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తామని చెప్తున్నాం. అది సహజంగా వాళ్ళకి వస్తుంది.
ఎస్ రైట్. ఇక డాక్టర్ అంది సత్యం గారు ఉన్నారు, అనలిస్ట్, వారితో కూడా మాట్లాడదాం. సత్యం గారు నమస్తే అండి. నమస్తే అండి. ప్రకటించినటువంటి విధి విధానాలకు సంబంధించి వస్తున్నటువంటి విమర్శలు నిజంగా షరతులు వర్తిస్తాయనేటువంటి మాట ఎన్నో మెలికలతో కూడుకున్నటువంటి ప్రహసనం ఒక పరిస్థితులు క్రియేట్ చేయబోతోంది. ఒక ఇంత వ్యతిరేకత వస్తుంది, మళ్ళీ దాన్ని సరిచేసుకునేటువంటి ప్రయత్నాలు అయితే జరుగుతాయి. ముందుగానే ఆర్థిక శాఖతో మాట్లాడి ఒక 55,000 కోట్ల పైచీలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇటు రుణాల క్లియరెన్స్ కావచ్చు, కొత్తవి ఇవ్వాలన్నా కానీ అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయిగా. ఇటువంటివి చేస్తే ఇంకొంచెం ఏమైనా వెసులుబాటు దొరికేటువంటి పరిస్థితి అనేటువంటి కోణంలో ఆలోచించారు కాబట్టి ఆ విధి విధానాలు ఆ విధంగా ఉన్నాయనేటువంటి విమర్శలు ఏం చెప్తారు మీరు? వాస్తవానికి రుణమాఫీ అనేటువంటిది ఇవాళ ఉన్నటువంటి అర్బనైజ్డ్ ఎకనమిస్టులు ఉన్నప్పుడు, వ్యవసాయానికి ఏ సాయం చేసినా విమర్శలు ఎదురయ్యే పరిస్థితి ఉన్నప్పుడు రుణమాఫీ చేయటం అనేది ఖచ్చితంగా మంచి నిర్ణయం. తర్వాత రెండోది, నేషనల్ డెట్ సర్వే కూడా 78% రైతాంగం అప్పుల్లో ఉందని తేల్చింది. ప్రతిసారి డెట్ సర్వే చేస్తారు, ఆ సర్వేలో 78% రైతాంగం అప్పుల్లో ఉంది దేశవ్యాప్తంగా. కొద్ది గొప్ప తేడాతోటి తెలంగాణలో కూడా అదే విధంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా రుణమాఫీ అనేది అది ఉత్పత్తితోటి సంబంధం ఉన్నటువంటి లింక్డ్ రుణమాఫీ, ఆ సహాయం. కాబట్టి దీన్ని అందరం సమర్థిస్తాం. తర్వాత మరొక అంశం ఏంటంటే, వల్ల ఈ రుణమాఫీని కుదించడానికి కొన్ని ప్రయత్నాలు జరిగినాయి దీంట్లో మోడాలిటీస్లో. ఎందుకంటే గత ప్రభుత్వం మొత్తం ఇక రేషన్ కార్డు చూడలేదు, భూమి ఎక్కువ తక్కువ చూడలేదు, ప్రభుత్వ ఉద్యోగులు చూడలేదు, పెన్షనర్లు చూడలేదు, ఇదేది చూడలేదు, అందరికీ రుణమాఫీ చేసింది. అయితే ఆ రుణమాఫీ చేయటంలో ఆ 5 ఏళ్ల కాలంలో ఆఖరి 2వ విడత రుణమాఫీ చేయటంలో పెద్ద రిలీఫ్ దొరకలేదు. ఎందుకు రిలీఫ్ దొరకలేదంటే, కేసీఆర్ అధికారంలోకి వచ్చేటప్పుడు 1,00,000 లోపు రుణమాఫీ ఇస్తాడు, 5 ఏళ్ళు అయిపోయిన తర్వాత రుణమాఫీ చేసిండు. అందులో కూడా ఒక 30%కి క్రెడిట్ కాలేదు, ఇంకా రైతులకు ప్రాక్టికల్గా జమ కాలేదు. ఈ 5 ఏళ్లలో మళ్ళా రెన్యువల్ చేసుకుంటే మాఫీ కావు అని చెప్పేసి అనుకుని రైతాంగం రెన్యువల్ చేసుకోలేదు, అంటే వడ్డీ పే చేయలేదు. 5 ఏళ్ళు వడ్డీ 7% చొప్పున మామూలుగా బ్యాంకులు రైతులకు పంట రుణాలు ఇస్తే 7% వడ్డీ ఇన్ టైంలో పే చేస్తే 11 months కనుక పే చేస్తే అందులో 4% సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మ్యాచింగ్ జమ అవుతుంది వడ్డీ, రైతుల మీద పడేది 3%. కాబట్టి అది నామినల్, అందుకని వడ్డీలోని రుణాలతో సమానం. కానీ రైతాంగం 5 ఏళ్ళు కూడా ఎక్కువ మంది రైతాంగం మళ్ళీ రీపే చేస్తే వర్తించలేమని చెప్పేసి అట్లే ఉంచితే సంవత్సరానికి 12 ఏళ్ళు చొప్పున 1,00,000కు దరిదాపు 5 సంవత్సరాలకు 60,000 వడ్డీ అయింది. 1,00,000 + 60,000 1,60,000 అయింది. మాఫీ చేసింది 1,00,000కే, అంటే అదనంగా 60,000 పే చేశారు. అంటే యాక్చువల్గా బెనిఫిట్ ఎంత? 1,00,000 మాఫీ చేస్తే 1,00,000 బెనిఫిట్, 1,00,000లో 60,000 భారం పడేది, అంటే చివరికి బెనిఫిట్ అయింది 40,000. కాబట్టి ఈ విధంగా రైతాంగం నష్టపోయింది. వడ్డీలు మీరు కట్టుకోండి అని ముందే హామీ ఇచ్చుంటే 3 ఏళ్ల తర్వాత అన్నారు, అప్పటికి కూడా అపనమ్మకం. అట్లా ఇప్పుడు వడ్డీ కూడా కడుతున్నాం, చెప్తా. అందుకని అట్లా నష్టం జరిగింది. ఇప్పుడు వచ్చే వరకల్లా వాస్తవానికి 2,00,000 కాంగ్రెస్ పార్టీ 2,00,000 రుణమాఫీ 2,00,000 రుణమాఫీ అంటుంది. అలవాటు పడి ఉన్నటువంటి అంతకుముందు సెంట్రల్ గవర్నమెంట్ రుణమాఫీ చేసిన కాంగ్రెస్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు, ఆ తర్వాత మొన్న కేసీఆర్ రుణమాఫీ చేసిన 1,00,000 రుణమాఫీ అన్నప్పటికీ అది అలవాటు పడి ఉన్నారు. కాబట్టి 100% రైతాంగం 1,00,000 లోపే రుణం తీసుకుంటారు. కాంగ్రెస్ పార్టీ 2,00,000 మాఫీ చేస్తుందంటే 2,00,000 1,00,000 పైన తీసుకున్న వాళ్ళు 1 or 2% ఉంటారు. ఎవరు కూడా 1,00,000 పైన తీసుకుంటే మాఫీ కావు. ఇప్పటికి 10 ఏళ్లలో 2 సార్లు అయితే కూడా 1,00,000 లోపే అని చెప్పేసి అందరూ 1,00,000 లోపే తీసుకున్నారు. 1,00,000 తర్వాత తీసుకున్న వాళ్ళు అరుదు, అది 1 or 2% ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ ప్రచారం కలిసి వచ్చిన అంశం ఏంటంటే, కేసీఆర్ బీఆర్ఎస్ 1,00,000కే రుణమాఫీ చేస్తున్నాడు, కాంగ్రెస్ 2,00,000 చేస్తారని చెప్పుకోవటానికి ఉన్నతం ఉంది. కానీ 98% 1,00,000 లోపు రుణమాఫీ తీసుకున్న వాళ్ళే ఉన్నారు. ఇదొక నిజం. తర్వాత ఇప్పుడు రుణాలు కుదించడానికి, రుణమాఫీని కుదించడానికి తెల్ల రేషన్ కార్డు అన్నప్పుడు ఇదొక గమ్మత్తైనటువంటి విషయం. ఎందుకు విషయం అంటే, తెల్ల రేషన్ కార్డులు ఎన్ని కుటుంబాలు ఉన్నాయో అన్నకన్నా ఎక్కువ తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. ఇప్పుడు ఉద్యోగస్తులకు తెల్ల రేషన్ కార్డు ఇవ్వలే, వాళ్ళకు
నెలకు 25,000 30,000 ఉంటే కూడా సంవత్సరానికి 4 లక్షలు ఉంటే కూడా ఇన్కమ్ పే చేస్తారు. ఎందుకంటే పిల్లలకు రుణాల కోసం ఇతర కోసం ఇన్కమ్ ట్యాక్స్ పే చేశారు. 500 1000 పే చేస్తే మీకు ఎక్కువ రుణాలు వస్తాయి, ఎలిజిబిలిటీ ఉంటుంది, బ్యాంకులు అభ్యంతరం చెప్పని చెప్పేసి చాలా మంది అట్లా ఇన్కమ్ ట్యాక్స్ 500 బోర్డుల మీద పే చేసిన అనిపించుకోవటానికి రిటర్న్ సబ్మిట్ చేశారు. ఇప్పుడు కనుక ఇన్కమ్ ట్యాక్స్ చేసిన వాళ్ళకి లేదంటే రైతాంగం అంతా, ఇప్పుడు పిల్లలు చదువుకున్న రైతాంగం అంతా నష్టపడతారు, డిస్క్వాలిఫై అయిపోతారు. ఇదొక అంశం. రెండవది తెల్ల రేషన్ కార్డులకి అంటే ఇవాళ నెలకు 30,000 జీతం వచ్చేది 4 లక్షలు 4.5 లక్షల జీతం వచ్చేవాడికి కాదు. 15 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా తెల్ల కార్డులు ఉన్నాయి గ్రామాలల్లో. రెవెన్యూ వాళ్ళు అట్లా ఇష్యూ చేశారు పొలిటికల్ ప్రెజర్స్ తోటి ఇతర అంశాలతోటి. 15 ఎకరాలు 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్న కూడా తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. వాళ్ళు ఎందుకు తీసుకున్నారంటే వాస్తవానికి పీడిఎస్ బియ్యం తీసుకోవడానికి వాళ్ళు తీసుకోలే. మన ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తుంది, ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. గవర్నమెంట్ హాస్పిటల్స్ పోతే నిమ్స్కి కానీ గాంధీకి కానీ పోతే ఫ్రీ వైద్యం దొరుకుద్ది అని చెప్పేసి అందరు తెల్ల రేషన్ కార్డులు దగ్గర పెట్టుకున్నారు. ఇప్పుడు 4 లక్షలు ఉన్నాడు వాడికి జీతం గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఏమో మాఫీ కాదు, 20 ఎకరాలు ఉన్న రైతుకు ధనిక రైతులకు రుణమాఫీ అయింది. కాబట్టి ఇటువంటి ఒక క్లైమాక్స్ విషయాలు అందులో ఉన్నాయి. తర్వాత మరొక అంశం ఏం పెట్టిందంటే ఇప్పుడు మోడాలిటీస్ లో ఇవి ఉన్న అసలు విషయం పిఎం కిసాన్ ని ఒక స్టాండర్డ్ గా తీసుకోవడం జరుగుతుంది అన్నారు. ఇవాళ ఇప్పుడు ప్రధానమంత్రి కిసాన్ సహాయం సంవత్సరానికి 6,000 వస్తుంది. కుటుంబానికి 6,000, భూమిని బట్టి కాదు, కుటుంబానికి 6,000, 3 విడతలుగా 3 రెళ్ళు 6,000 ఇస్తున్నారు. అయితే తెల్ల రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకే అని చెప్పేసి ఇవాళ రాష్ట్రంలో 27 లక్షల మందికే ఇస్తున్నారు. 27 లక్షల మందికే ఆ కిసాన్ పిఎం కిసాన్ సహాయం అందుతుంది. కాబట్టి ఇవాళ ఏమైందంటే చివరికి ఎన్ని మోడాలిటీస్ అన్ని ఇంప్లిమెంట్ చేస్తే పంచపాండవులు మంచం కోల్లాగా 3 చూపెట్టినట్టుగా అయింది. అందుకని చాలా పెద్ద ఎత్తున బెనిఫిట్ జరుగుతున్నటువంటి రైతాంగం ఇవాళ మినిమం సహాయం జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ మోడాలిటీస్ ఇవాళ పెట్టారు బయట. ఒకటని కాదు చాలా రకాలుగా అది సందేహాలు అంటారా, మెలికలు అంటారా, లీగల్గా వచ్చేటువంటివి అంటారా, లేకపోతే బ్యాంకర్స్ వ్యక్తం చేసేవా, లేకపోతే ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితిని బేరీజు వేసుకొని చేసినటువంటి ఒక కీలకమైనటువంటి అడ్జస్ట్మెంట్లు అంటారా, ఏదైనా కానీ మొత్తం మీద అయితే కొంత అయితే జాప్యం జరుగుతోంది, కొంతమందికి అయితే నిదానంగా అంతోంది అనేది అయితే అందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి. విజయారేఖ క్షత్రియ గారు బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. విజయారేఖ గారు నమస్తే అండి. నమస్తే. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించినటువంటి విధి విధానాలు రైతు రుణమాఫీకి సంబంధించి ఏదైతే సవాళ్ళు ప్రతి సవాళ్ళు చేసుకున్నారో దీనికి సంబంధించి ఆగస్టు 15 లోపల కాదు, ఒకవేళ అయితే మేము రాజీనామాకు సిద్ధమనేటువంటి సవాల్, దాన్ని స్వీకరించి మేము చేస్తాం, మేము రాజీనామాకు సిద్ధంగా ఉండేటువంటి అటువంటి పరిస్థితి విధి విధానాలు కూడా ఇప్పుడు ప్రకటించి దూకుడుగా ముందుకు వెళ్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఏం చెప్తుంది బీఆర్ఎస్? మేము దీన్ని నిర్ద్వంద్వంగా ఖండిస్తూ ఉన్నాము. ఇది సిగ్గుమాలిన చర్య. కాంగ్రెస్కు చేతగాక దీన్ని ఏదో కండిషన్స్ అప్లై అండి, నాకు అర్థం కాదు. తెలంగాణ వచ్చిందే కాంగ్రెస్ ద్వారా ధ్వంసమైనటువంటి తెలంగాణను పునర్నిర్మాణంలో భాగంగా కేసీఆర్ గారు ఎలాంటి వివక్షత లేకుండా రైతు అనే ప్రతి ఒక్కరికి భూమి ఎంతనైనా ఉండని రైతులకు, పంట పండించే రైతులకు మరి డబ్బులు ఇస్తే దాన్ని కూడా ఈరోజు గుంజుకుంటున్నారు అని అంటే ఇంతకంటే సిగ్గుమాలిన చర్య మరి భారతదేశంలో ఎక్కడ కూడా లేకుండా వచ్చండి. వాస్తవంగా ఒక్క నిమిషం మిత్రుడు విననట్టుంది, మాట్లాడండి. ఆయన విననట్టుంది. మిత్రమా, గతంలో మీరు 10 సంవత్సరాల లోపల ఏ రైతులకైతే రుణమాఫీ చేశారో వాళ్ళందరికీ ఖచ్చితంగా చివరి వరకు వెళ్తుంది. కానీ ఒక కుటుంబం ప్రామాణికం, ఆధార్ రేషన్ కార్డు ప్రామాణికం అన్నాం. కైనా మీరు చెప్పిన ప్రకారంగా ఒక్కడికి కూడా తగ్గదు. మీరు నాకు తర్వాత అడగచ్చు, ఇంకో పలానా దగ్గర రాలేదు, మీరు ఏ లిస్ట్ అయితే పెట్టుకున్నారో మేము అదే లిస్ట్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. 2 lakhs ప్రతి ఒక్కడిగా అందుతుంది. అదనంగా ఇంకో 8 lakhs మా దగ్గర సిస్టంలో ఉన్నాయి. అవి కూడా సివిల్ సప్లైస్ వాడు కనుక రేషన్ కార్డు ఇస్తే వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. విధి విధానం లేకుండా ఏ స్కీమ్ ఇంప్లిమెంట్ అవుతుంది? మీ వాళ్ళకి ఎవరికైనా రాకపోతే దయచేసి నాకు ఫోన్ చేసి చెప్పండి. అయితే విధి విధానాలు లేకుండా అంటే కేసీఆర్ గారు విధి విధానాలు లేకుండానే ఇవన్నీ చేశారా? మరి
దాని మీనింగ్ ఏంది? విధి విధానాలు లేకుండా ఎట్లా చేసిండ్రు? అయితే ఒక ట్విస్ట్ ఏంటంటే కౌలు రైతులకు డబ్బులు ఎట్లా ఇస్తారండి? అంటే ఇక్కడ డిఫినేషన్ అనేది రైతులు, కౌలు రైతులు, మరి సన్నకారు రైతులు, చిన్నకారు రైతులు, పెద్దకారు రైతులు, మరి అన్నప్పుడు ఏ విధంగా మీరు డిఫైన్ చేస్తూ ఉన్నారు? ఈరోజు ఏ కండిషన్ లేకుండా కేసీఆర్ గారి ప్రభుత్వం ఇచ్చింది, ఈ మాట వాస్తవం అన్నప్పుడు 2 లక్షల రుణమాఫీ అనేది మేము 1,00,000 రూపాయలు గత కాలంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటి ఆ పథకము మేలుదాయకమైంది అందరి రైతులకు అనే ఉద్దేశంతో మరి దాన్ని కొనసాగింపుగానే మరి కేసీఆర్ గారు రుణమాఫీ చేయడం జరిగింది. ఆ రుణాన్ని మేము ఎన్నికల కంటే ముందు ఇస్తామంట అని చెప్తే అడ్డుకాలేసినటువంటి మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మరి ఈ రోజు 8 నెలలు ఎందుకు పట్టింది రుణమాఫీ చేయడానికి? ఒకటి. రెండవది, 2 లక్షల రూపాయలు ఏదైతే ఉన్నదో 2 లక్షల రూపాయలు మరి ఉన్న ఫలంగా ఇవ్వాలి కదా, ఇవ్వకుండా దానికి కండిషన్ సప్లై అనే మాట ఎట్లా కండిషన్ సప్లై చేస్తారు? ఎందుకు చేయాలి కండిషన్స్? మరి రైతులు అన్నప్పుడు భూమి ఉన్న ప్రతి ఒక్కరు రైతే కదా, మరి అందరికీ కూడా మరి చేయాల్సిన అవసరం ఉంది కదా. అట్లనే మరి ఇప్పటిదాకా 3 లక్షల వడ్డీ లేని పంట రుణాలు ఇస్తామన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వర్షాకాలం వచ్చింది, ఇప్పుడు ఈరోజు ఈ నెల ఆగస్టులకు వచ్చేసిందండి, జూలై అయిపోతుంది అన్నప్పుడు 3 లక్షల పంట రుణాలు ఇప్పటిదాకా దిక్కుదివాన లేదు. మరి అలాగే వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు ఎక్కడున్నదని ఉచిత మీరు చూడండి, మీరు గ్రామాలలోకి వెళ్ళండి, మీరు విఘ్నులు పెద్దలు, మేము అందుకే అంటున్నాము మధ్యవర్తి లేని ఏది జరగదని. నేను దాదాపు 40 నుండి 50 డిబేట్లలో ఉర్లుతా ఉన్నా. నేను అయ్యా ఈ తప్పులు జరుగుతూ ఉన్నాయి, మీ మాధ్యమం ద్వారా రేవంత్ రెడ్డి గారికి సూచించి, చీఫ్ సెక్రటరీ గారికి సూచించి ఇవన్నీ చేయండి అని చెప్పి మేము చెప్తూనే ఉన్నాం. కానీ ససేమిరా అన్నట్టు మరి మీరు వాళ్ళకి చెప్పట్లేదా, మీ మాటలు వాళ్ళు వినట్లేదా అనేది కూడా ఈరోజు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్నది. అట్లనే ఇప్పుడు సరే మేము దీన్ని అయితే ఖచ్చితంగా రైతులను తీసుకొని మరి ఉద్యమానికి అయితే మేము పోరుబాట పడతాం. ఎందుకు అని అంటే మీరు నీతి నియమం తప్పి ఓట్లు వేయించుకున్న వరకు ఒక మాట, ఓట్లు వేయించుకున్న తర్వాత ఒక మాట మాట్లాడితే మాత్రము ఈరోజు మద్దతు ధర విషయం కూడా బ్రదర్ ఒక్క మాట మీరు పెద్దలు వినాలి, మా బాధ వినాలి. మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మేము ప్రజల పక్షాన మాట్లాడుతున్నాం. ఈరోజు మద్దతు ధర విషయంలో కూడా మొన్న అట్లనే చేసిరు. ఓన్లీ ఈ ఏది సన్నలకి మాత్రమే ఇస్తాం, మేము దొడ్డు బియ్యానికి ఇవ్వమని చెప్పి మాట మార్చినటువంటి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. చెప్పండి బ్రదర్. దిలీప్ గారు ప్లీజ్. నేను మళ్ళా చెప్తున్నా, మీ డాటానే వాడుకుంటున్నాము, మీరు ఇచ్చిన వాళ్ళందరికీ 100% ఇస్తున్నాము. కౌలు రైతులది ఇంకా ఫైనలైజ్ కాలేదు కాబట్టి వాళ్ళకి పోదు. ఈ పోయే వాళ్ళు 100% ఇస్తున్నాము. ఇంకా మీరు 1,00,000 రుణమాఫీకి చివరి వరకు లాగి రేపు ఎలక్షన్ ఉందనగా మీరు క్లియర్ చేసుకున్నారు. మేము అది చేయట్లే. ఫస్ట్ 6 months 9 months లోపలనే చేస్తున్నాం. తర్వాత ఈ వడ్డీకి మీరు వర్తింపజేయలే. నేను చెప్తున్నా వడ్డీతో సహా 1,00,000 పైన 60,000 తీసుకున్నా, 70,000 మిత్తి వచ్చిన 2 lakhs లోపల అది ఉంటే వడ్డీతో సహా క్లియర్ చేస్తున్నాం. 1,00,000 కండిషన్ లేదు. మీకంటే మేము ఇచ్చిన దాంట్లో సంతోషంగా ఉంటారు రైతులు. ప్రతి వాడికి వస్తుందని చెప్తున్నా. డాటా మాదిరి కొత్తగా లేదు. మీరు తీసుకున్న డాటాని ఎట్లయితే రైతు బంధు చివరిలో రైతు బంధు ఇచ్చామో చివరిలో మీ డాటా వాడుకొని ప్రతి ఒక్కరికి ఇచ్చాము. అప్పుడు అదే పద్ధతిలో ఇప్పుడు మీరు ఇచ్చిన డాటానే మేము దాని ప్రకారంగా ప్రతి రైతుకి ఇస్తున్నాం, ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్ అని చెప్తున్నా. మీరు ఆడ పోయి లోపల పోయి ధర్నా చేస్తే ఒక్కడు రాడు. ఎందుకంటే మీరు అంతకాలం 10 ఏళ్లలో చేస్తే 9 నెలలు చేసిన వాళ్ళు సంతోషంగా ఉంటారు. ధర్నా ఫెయిల్ అవుతుంది. 60 ఏళ్లలో చేయండి, మేము 6 ఏళ్లలో చేసినామండి. 60 ఏళ్ళు, 1 కాదు 2 కాదు, 60 ఏళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో మేము 6 ఏళ్లలో చేసినాం కదా. చేసిన దాన్ని మీకు కళ్ళకు అంటే ధృతరాష్ట్రులా? మీరు కళ్ళు కనిపించాయా? అభివృద్ధి ఉన్నది, మీరు అభివృద్ధే జరగలేదు, మొత్తం అవినీతి జరిగిందని చెప్పి ప్రోపగండా చేసి ఓట్లు వేయించుకున్న వాళ్ళు మరి మాట ప్రకారం నిలబడాలి కదా. మొదటి సంతకం దిలీప్ గారు ప్లీజ్ వారిని ఒకసారి కంక్లూడ్ చేయండి. దిలీప్ గారు ప్లీజ్ కంక్లూడ్ చేయనివ్వండి. రైతు బంధు ఏదైతే ఉందో రైతు బంధులో మరి ఆ 15,000 రూపాయలు 12,000 రూపాయలు వేస్తామన్నారు, 15,000 రూపాయలు వేస్తామన్నారు. రైతు బంధులో కూడా మరి కొర్రి పెట్టి 10,000 రూపాయలు అది కూడా కొందరికి మాత్రమే వేయడం జరిగింది. మేము మొత్తం అకౌంట్ చెక్ చేసినాం. మా దగ్గరకు రైతులు వస్తారు, ఎవరెవరికి రాలేదో కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. అట్లనే మరి ఇప్పుడు ఏదైతే మన
ప్రజా సమస్యల మీద మీరు ప్రతిరోజు ఏదైతే చిట్టా తీసుకుంటున్నారో ఆ చిట్టాలో వచ్చిన అప్లికేషన్స్ ఎన్ని అప్లికేషన్స్ మీరు సమస్యలు పరిష్కరించారు అనేది గ్రీవెన్స్ సెల్ ఉంది కదా, దాని ప్రకారంగా మీరు మరి వెబ్సైట్లో పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఇగో ఇన్ని అప్లికేషన్స్ వచ్చినాయి మాకు ఇగో మేము ఇన్ని సమస్యలు వస్తే మేము ఇన్ని పరిష్కరించినామని చెప్పి. ఇదంతా పంచాయతీ ఏంటంటే ఈరోజు అభివృద్ధిని ఆగం చేస్తూ మాట్లాడదాం. ఓన్లీ ఎమ్మెల్యేలను విజయారి గారు ఎమ్మెల్సీలను కొనుగోలు, ఎంపీల కొనుగోలు మీద దృష్టి పెట్టి ప్రజల అభివృద్ధిని మాత్రం ఖచ్చితంగా చేసిర్రు. ఎన్నికల సమయంలో ప్రతిదీ ఆలోచించుకున్న తర్వాతే ఓటు వేశారనేటువంటిది ఒక మాట. సరే, హామీల్ని నమ్మి వేశారా, లేకపోతే నమ్మకుండా వేశారా, లేకపోతే ఇటువంటి పరిస్థితులు వస్తాయి, ఇవన్నీ పక్కన పెడితే విధి విధానాల విషయంలో మాత్రం ఉన్నటువంటి 1-2 కన్ఫ్యూజన్స్ అంటారా, లేకపోతే ఇతరత్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించి వారు పెట్టినటువంటి మెలిక అంటారా, దానికి సంబంధించి కూడా దిలీప్ గారు క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక శంకరోళ్ళ రవికుమార్ గారు ఉన్నారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వారితో కూడా మాట్లాడదాం. రవి గారు నమస్తే అండి. నమస్తే. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించినటువంటి విధి విధానాలకు సంబంధించి రైతు రుణమాఫీ మీద భారతీయ జనతా పార్టీ ఎలా చూస్తుంది దీన్ని? ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఏంటంటే ఎన్నో వీళ్ళు మీటింగ్లు పెట్టినట్టున్నారు, రైతు సంఘాలతోటి మీటింగ్లు పెట్టినట్టున్నారు. ఆ మీటింగ్లలో పెట్టినప్పుడు వీళ్ళు అడిగింది ఏంటంటే రైతు బంధు కోసమే మాట్లాడారు, కానీ ఈ రైతు రుణమాఫీకి సంబంధించి రైతుల దగ్గర నుంచి అభిప్రాయాలు ఏం సేకరించినట్టుగా అయితే ఏం కనిపిస్తలేదు ఎక్కడ కూడా. సరే, దాన్ని ఇప్పుడు వీళ్ళు రుణం తీసుకునే వాళ్ళు వీళ్ళనేది అడిగేది అనుకున్నారా? ఓన్లీ అందుకే నాకు తెలిసి ఓన్లీ బ్యాంకర్స్ తో, ఆ షెడ్యూల్డ్ బ్యాంకర్స్ తో వాళ్ళతోనే మీటింగ్లు పెట్టారు, కానీ రైతులతో రుణమాఫీకి సంబంధించి ఎక్కడ కూడా ఏ జిల్లాలో కూడా ఏ మంత్రి కూడా ఎటువంటి ఇది మీటింగ్స్ పెట్టలేదు. ఎక్కడ కూడా రైతుల దగ్గర నుంచి ఎక్కడ కూడా సలహాలు సూచనలు ఏమీ తీసుకోలేదు. అది రైతు బంధుకి తీసుకున్నారు. రైతు బంధుకి ఎన్ని ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇవ్వాలా, ఎన్ని ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇవ్వదని తీసుకున్నారు, కానీ రైతు రుణమాఫీ తీసుకోలేదు. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. ఒకటి అయితే దీనివల్ల జరిగేది ఏంటంటే, ఇప్పుడు నేను ఒక కుటుంబంలో ఒక 5 మంది ఉన్నారనుకుంటాను. 5 మందికి కలిపి ఒక 6 ఎకరాల్లో 10 ఎకరాల్లో ఉంది. 2 కొడుకులు 1 కూతురు అనుకుందాం. రేషన్ కార్డులు కనీసం అయితే నాకు తెలిసి కేసీఆర్ హయాం నుంచి ఇప్పటి వరకు రేషన్ కార్డులు ఏమి ఇవ్వలేదు. రేషన్ కార్డులు ఇవ్వడమే కాదు, రేషన్ కార్డు నుంచి కొత్త రేషన్ కార్డు ఇవ్వాల్సి ఉంటుంది. పిల్లగానికి పెళ్ళి అయింటది, పెళ్ళై పిల్లలు కూడా అయింటారు, వానికి కొత్త రేషన్ కార్డు లేదు. ఆ కొత్త రేషన్ కార్డు వానికి ఇవ్వట్లేదు. వాని భూమి వానికి సపరేట్గా ఉంది, వానికి 2-3 ఎకరాల భూమి వానికి పాల్కొచ్చేది ఇచ్చేసిరు. ఇచ్చిన తర్వాత వాడు రుణం తీసుకున్న తర్వాత ఇప్పుడు రైతు రుణమాఫీ చేస్తా అన్నాడు రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి వెయిట్ చేస్తున్న కుటుంబాలు కొన్ని 100 కుటుంబాలు ఉన్నాయి. మీరు కేవలం రేషన్ కార్డు అని పెట్టడం వల్ల ఇట్లా ఎవరైతే రుణాలు తీసుకున్నారో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఇది నా మొట్టమొదటి అబ్జెక్షను. విజయ్ గారు, మీకు అర్థమైంది కదా? ఎక్కడైతే పిల్లలు పెద్దగా అయ్యి పెళ్లిళ్ళు అయ్యి వాళ్ళ యొక్క పొలాలు, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 6 ఎకరాలు 7 ఎకరాలు అనుకోండి, 2 కొడుకుల పేరు పైన 3 ఎకరాలు వేసింది అనుకోండి. ఇప్పుడు రేషన్ కార్డు ఏమో తండ్రి పేరు పైన ఉంది, తండ్రి రేషన్ తెచ్చుకుంటున్నాడు, తండ్రి తింటున్నాడు, కానీ వీనికి రేషన్ కార్డు సపరేట్ కాలే. పిల్లాన్ పేరు పైన రేషన్ సపరేట్ కాలే. ఆ రేషన్ సపరేట్ కానందువల్ల ఇప్పుడు రుణమాఫీకి ఎలిజిబుల్ కాదు. అట్లా మీరు చూస్తే సగం మంది అట్లనే ఉంటారు. ఎందుకు? ఇంకో విషయం కూడా చెప్తా, ఎందుకనే చెప్తా. రైతు బంధు కోసము చాలా మంది వాళ్ళ యొక్క ఆస్తులు అంటే పొలాలను ఎన్నోసార్లు, నాకు తెలిసి ఏమంటారు, దాదాపు ఒక 5-6 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నా, తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డల పేరు పైన పొలాలని వాళ్ళ పేరు పైన చేసి వదిలేసారు. అప్పుడే పంచుకున్నారు, పాలు పంచి ఇచ్చేసారు, కానీ ప్రభుత్వం రేషన్ కార్డు ఇవ్వలే. రేషన్ కార్డులు ఇవ్వకపోవడం వల్ల వీళ్ళందరూ కూడా రైతు రుణమాఫీకి ఎలిజిబుల్ అయ్యే పరిస్థితి లేదు. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోనని చెప్తున్నా. మళ్ళీ చెప్తున్నా. రెండో విషయం, మీరు తీసుకున్నటువంటి అయితే ఇప్పుడు టిఆర్ఎస్ హయాంలో ఉన్నటువంటి డాటా ప్రకారమే, ఆ డాటా బేస్ ఆధారంగానే మేము ఇప్పుడు రైతు రుణమాఫీ చేస్తున్నాం అంటున్నారు. టిఆర్ఎస్ వాళ్ళు కరెక్ట్ గా డాటా సేకరించలేదురా బాబు అని చెప్పేసి నెత్తి నోరు కొట్టుకున్నాం మేము. వాళ్ళది కరెక్ట్ గా లేదు, ఆ డాటాని నెత్తి నోరు కొట్టుకున్నాము. మీకు నిజమైన డేటా కావాలంటే మీరు ఆ సమగ్ర కుటుంబ సర్వే చేసిరు, ఆ సమగ్ర కుటుంబ సర్వే నుంచి ఆ డీటెయిల్స్ అన్ని బయట పెట్టండి అని చెప్పేసి ధర్నాలు కూడా చేసి వచ్చినాం కదా మేము. వాళ్ళు చక్కగా చేయలేదనే కదా ఇప్పుడు మీ పార్టీకి ఓటేసిరు. మీ పార్టీకి ఓటేసినా కూడా మీరు మళ్ళా వాళ్ళ డైరెక్షన్ లోనే పోతా అంటే ఎట్లా? దిలీప్ గారు కొంచెం దీని గురించి ఆలోచించాలా. చాలా అంటే మీరు చేస్తున్నారు, మీ పార్టీకి మంచి పేరు వస్తుండొచ్చు, కానీ బ్లండర్ మిస్టేక్స్ చేస్తున్నారు. డాటా కలెక్షన్ అనేది కరెక్ట్ కాదు.
టిఆర్ఎస్ హయాంలో ఇచ్చినటువంటి రైతు బంధుకి సంబంధించింది కావచ్చు, లేకపోతే ఏదైతే డేటా మీరు ఫాలో అవుతున్నారో అది కరెక్ట్ కాదు. మీరు నేరుగా చిన్న సన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో చాలా మందికి వైట్ రేషన్ కార్డులు సపరేట్ గా లేకపోవడం వల్ల వాళ్ళందరికీ అన్యాయం జరుగుతుంది. మీరు రైతుల దగ్గర నుంచి సలహాలు సూచనలు తీసుకోవాల్సింది మీరు తీసుకోలేదు, అక్కడే తప్పు చేసినారు. మీరు మీ దగ్గర చిత్తశుద్ధి లేనట్టు అనిపిస్తుంది. ఏదో స్థానిక సంస్థ ఎలక్షన్స్ వస్తున్నాయి, తొందరగా స్థానిక సంస్థ ఎలక్షన్స్ పెట్టాలా, అంతకంటే ముందు ఏదైతే హామీలు ఇచ్చిన రుణమాఫీ చేసేసేయాలా, ఆ డిఎస్సి పోస్ట్ పోన్ చేయమని డిఎస్సి ఉద్యోగాలు అది నోటిఫికేషన్ విడుదల చేయాలా, దాని తగ్గట్టుగా ఇది కూడా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. చేసి వెంటనే అంటే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని దూకుడుగా వెళుతోంది అని అంటుందా బీజేపీ? స్థానిక సంస్థ ఎలక్షన్ లో లబ్ధి పొందడానికి ఇవన్నీ కూడా అన్ని ప్రాపర్ గా చేయకుండా తప్పులు చేస్తున్నారు. టిఆర్ఎస్ అనుభవించినటువంటి లోపాలతో కూడినటువంటి పద్ధతులనే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విధానాన్ని అవలంబిస్తుంది. తద్వారా ప్రజలకు ఎవరికైతే న్యాయం జరగాలో వాళ్ళకు నిజంగా న్యాయం జరగదు. ఈ విషయాలన్నీ కూడా చాలా కూలంకుషంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి దిలీప్ కుమార్ సార్ గారి ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా. లేకపోతే మీరు చేసినా కూడా ఎటువంటి లాభం ఉండదు. యాక్చువల్ గా ఎవరికైతే రుణమాఫీ అందాలో వాళ్ళకి అందదు. ఎవరైతే రుణమాఫీకి అర్హులో వాళ్ళు అర్హులు కాకుండా పోతారు మీరు ఇచ్చిన మార్గదర్శకాల వల్ల. దీని గురించి ఆలోచించండి. నేను తెలంగాణ ప్రజలకు కూడా మీ టీవీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క కపట నాటకాల వల్ల లేకపోతే ఇంకే రాజకీయం పైన ఉన్నటువంటి శ్రద్ధ దీనిపైన లేదు. తెలంగాణ ప్రజలు ఒక్కసారి ఆలోచించండి. ప్రజాపాలన అని చెప్పేసి కిలోమీటర్ల కొద్ది లైన్లలో నిల్చొని మీకు ప్రజాపాలన దరఖాస్తులు తీసుకున్నారు. ఎటుపోయిన ఆ దరఖాస్తుల్లో ఎంతమంది రేషన్ కార్డులు అప్లై చేసుకున్నారు, ఎంతమంది వైట్ రేషన్ కార్డులు అప్లై చేసుకున్నారు, ఎంతమందికి మీరు వైట్ రేషన్ కార్డులు ఇస్తున్నారు, ఆ వైట్ రేషన్ కార్డులు ఇచ్చిన తర్వాత రుణమాఫీ చేయండి. ఒకవేళ ఇదే మార్గదర్శకాలను మీరు అవలంబిస్తే ఆ వైట్ రేషన్ కార్డు అన్ని ఇచ్చిన తర్వాత అప్పుడు మీరు రుణమాఫీకి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రవి గారు ఒక్క నిమిషం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు గడిచినప్పటికీ కూడా చెప్తున్నటువంటి మెయిన్ రీజన్ ఏంటంటే ప్రకటించినటువంటి 6 కీలకమైనటువంటి హామీలకు సంబంధించి మొదటి 3 నెలలు పాలనాపరమైనటువంటి ఇదిలో ఉన్నాము, తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి, ఇప్పుడు పరిపాలన మీద దృష్టి పెడుతున్నామని రేవంత్ రెడ్డి జస్ట్ ఒక 2 days బ్యాక్ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇక నుంచైనా సరే దూకుడుగా ఉండి ఇచ్చినటువంటి 6 హామీలకు సంబంధించి ప్రజల్లోకి బలంగా వెళ్తున్నారు. సో ఆ దిశగానే ఈ రైతు రుణమాఫీకి సంబంధించి గతంలో ఏదైతే టగ్ ఆఫ్ వార్గా ప్రతి విమర్శలు అయితే జరిగాయో దానికి సంబంధించే ముందుకు వెళ్తున్నాం అనేటువంటి మాట కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందంటే ఖచ్చితంగా ఒక నిమిషం రవి గారు ఖచ్చితంగా నెరవేర్చి తీరుతామనేటువంటి దాంతోనైతే ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. చూద్దాం దీనికి సంబంధించి కపిల్ భాయ్ దిలీప్ గారు దీనికి సంబంధించి ఏం చెప్తారు. ఒక్క నిమిషం ప్లీజ్, సమయం మాట్లాడండి. దిలీప్ గారు, స్థానిక సంస్థల అవైలబుల్ డాటాను టోటల్ గా స్క్రూటినీ చేయలేదు, దానికి ప్రాసెస్ ఉంది, నడుస్తుంది. ఈ లోపల ఆయన 10 ఏళ్ళు తీసుకున్నాడు ఆ ₹1,00,000 రుణమాఫీకి, ఆల్మోస్ట్ 10 years ఇస్తున్నాడు. అట్లా కాకుండా మేము విదిన్ 9 months లో ఆయన ఇచ్చిన లిస్టు ప్రకారంగానే ప్రతి బెనిఫిషరీకి అందజేస్తాం. మీరు వెరిఫై చేసుకున్న తర్వాత అదే లిస్ట్ ప్రకారం ఇస్తాం. దాంట్లో ఏమైనా అవకతవకలు ఉంటే ఆఫీసర్లు రిపోర్ట్ చేస్తారు, సరి చేస్తారు, అపీల్ చేస్తాం. ఎవరైనా అర్హత లేకుండా అవైల్ చేస్తే అది క్యాన్సిల్ చేసి రైతు దగ్గర రికవరీ చేస్తామని కూడా ఆ గైడ్ లైన్స్ లో ఉంది. ఎవరైతే అర్హత లేని వాళ్ళు తీసుకున్నారు, ఇది ఒక ఆస్పెక్ట్. ఇంకొకటి రవి అన్నట్టుగా వైట్ రేషన్ కార్డ్స్ అప్పుడు ఇవ్వలేదు, చాలా ఏళ్ళు పెండింగ్ పెట్టారు. 20 లక్షల మంది ఎలిజిబిలిటీ ఉందని వీళ్ళు యాక్చువల్లీ సుప్రీంకోర్టు అన్నది 20 lakh కార్డ్స్ అసలు ఎందుకు క్యాన్సిల్ చేసావు, ఈ అప్లికేషన్స్ త్వరగా డిస్పోజ్ చేయండి, పరిశీలించండి అని డైరెక్షన్ ఇస్తే ఆయన ఫామ్ లో ఉన్నాడు, ఆయనకు అవకాశం లేకపోయింది. ఈ రోజు మా దగ్గర ఇది PDS పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద సివిల్ సప్లైస్ అధికారుల దగ్గర ఈ డాటాలో 8 లక్షల మంది ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఉన్నారు. మా దగ్గర డాటా ఉంది. ఈ 8 lakhs ను కూడా ఈ రైతుకు సంబంధించిన డిపార్ట్మెంట్ ఇచ్చిన జీవో, ఇది అగ్రికల్చర్, వాళ్ళది సివిల్ సప్లైస్, వాళ్ళు ఎనీ మినిట్ గవర్నమెంట్ యొక్క డెసిషన్ అది ఇవ్వదలుచుకుంటే ఆ 8 లక్షలు కూడా ఇచ్చేస్తారు. వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నారు, దాన్ని వెరిఫై చేస్తున్నారు, డెసిషన్కి వస్తారు. ఈ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ యొక్క కాల్ అది, ఇట్ డజంట్ బిలాంగ్ టు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. సో అది వేరే ఆస్పెక్ట్, వేరే చర్చ. ఇస్తారా, రేపిస్తారా, మాపిస్తారా, కానీ 8 lakhs ఎలిజిబుల్ పీపుల్ అనేది అందసత్యం గారు అన్నట్టు ఈరోజు 27 లక్షల మంది అర్హులు ఉంటే వాళ్ళకే చెందుతుంది. ఇంకా 8 మంది యాడ్ అయితే 35 లక్షలు అవుతారు. దానికి సిద్ధంగా ఉన్నాం. గైడ్ లైన్స్ లేకుండా ఏ విధమైనటువంటి
ఆపరేషన్ మీరు చేయలేరు. గైడ్లైన్స్ అనేవి ఉండాలి. ఒక సిస్టమ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు అది ఫుల్ ప్రూఫ్ గా ఉండాలంటే గైడ్లైన్స్ ఉండాలి. ఆ గైడ్లైన్స్ విధించాం మేము. ఇంకా అందులో కొత్తగా ఏంటంటే ఎవరైతే దాన్ని రిజిస్టర్ చేసుకోలేదు, వాళ్ళ కార్డ్స్ లేవు, లేదా వేరే కోఆపరేటివ్ బ్యాంక్స్ దగ్గర తీసుకున్నారో ఆ డాటాను కూడా మేము ఆల్రెడీ అప్డేట్ చేసాం. సో వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ క్రైటీరియా కింద వస్తే ఆయనకు రేషన్ కార్డు లేకుండా కూడా ఈ లోన్ అప్లై అయింది. కానీ ఫ్యామిలీ ఒక యూనిట్ గా 2 lakhs, ఆ 2 lakhs కూడా కేసీఆర్ లక్ష ఇచ్చేసి ఎంత సిద్ధంగా అన్నట్టు వడ్డీ ఇవ్వలేదు. ఒక్కొక్క రైతు దగ్గర 60-70 వేలు వాళ్ళ గట్టాల పెరిగిపోయింది. ఈ రోజు మేము 1,00,000 తీసుకున్నవాడు 1,70,000 అయినా సరే ఆ మిత్తితో సహా 2 lakhs ఎలిజిబుల్. ఓన్లీ మెయిన్ లోన్ కాదు, ఈవెన్ ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్ ఏదైనా విత్ ఇన్ ద పారామీటర్స్ ఆఫ్ 2 lakhs ప్రతి రైతుకు చెందుతున్నది. ప్రామాణికంగా కార్డు పెట్టారా అంటే మరి ఏ ప్రామాణికంగా పెట్టకుండా ఎవరికి ఇస్తాము? రిచ్ పీపుల్కి ఇస్తావా? ఏదోటి పెట్టాలి కదా. సిద్ధంగా అన్నది కరెక్టే. వాడు ఏదో ఇన్కమ్ ట్యాక్స్ కి, ఎడ్యుకేషన్ కోసం, లోన్స్ కోసం, వాడి కోసం అందరు పోయి వాడికి ఆదాయం ఉన్నా లేకున్నా పోయి ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి రిటర్న్స్ ఫైల్ చేశారు. మరి ఇక్కడ క్రైటీరియా ఇన్కమ్ ట్యాక్స్ ఉంటే రాదు. ఎవరేం చేస్తాం దానికి? నువ్వు ఒక బెనిఫిట్ ప్రభుత్వం దగ్గర నుంచి పొందుదామని ఆశపడి ఒక తప్పుడు డాక్యుమెంట్ ఇచ్చినా లేదా ఇంకో రకంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నా నువ్వు ఎలిజిబిలిటీ క్రైటీరియాలో రావు కదా. దానికి మేమేం చేయాలి? ప్రభుత్వం ఏం చేయాలి చెప్పండి. సో ఇది సాధ్యపడే విషయం కాదు వాటిని వేరు వేయడం అనేది. కానీ ఎస్ సత్యం గారు, రైతుల విషయంలో కొన్ని నియమాలను కావచ్చు, పెట్టుకున్నటువంటి కండిషన్లు కావచ్చు, సడలిస్తే బాగుంటుంది అనేటువంటి కొన్ని సూచనల, విమర్శల, లేకపోతే ఇతరత్ర అదే రాజకీయ పార్టీలు మాట్లాడే మాటలు పక్కన పెడితే ఒక కామన్ రైతుకు సంబంధించి నాకు కూడా రుణమాఫీ అవుతుంది కదా, ఇన్ని షరతుల మధ్యలో ఏ ఒక్కటి కాంప్లికేటెడ్గా ఉన్నా కానీ నేను దానికి ఎలిజిబుల్ కాదా అనేటువంటి సందేహం రైతుల్లో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి. ఈ లెక్కన చూస్తే ఒక 30-40% మెంబర్స్ అందరూ కూడా ఈ పథకం నుంచి బయటకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయనేటువంటి మాట ఏం చెప్తారు మీరు? వాస్తవం అండి. ఇవాళ మైగ్రేషన్ అనేది డెవలప్మెంట్కి ఒక ఇండికేటర్. అవును, అంటే ఇట్ ఈజ్ నథింగ్ బట్ మొబిలిటీ. మొబిలిటీ ఉంటేనే సొసైటీ డెవలప్ అవుతున్నది ఒక ఇండికేటర్. అవును. కాబట్టి పిల్లలకు పెళ్లిళ్ళు చేసుకొని ఉద్యోగాలు వస్తే, ప్రైవేట్ ఉద్యోగాలు కానీ, పనులు, ఉపాధి కానీ, ఇటువంటి ఎక్కడికి వస్తే అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు రేషన్ కార్డులకు అప్లై చేసుకోలేదు, ప్రైవేట్ వర్క్ వెళ్ళిపోయారు. ఇప్పుడు రేషన్ కార్డు ఉంటేనే ఇస్తాం అనేది కరెక్ట్ కాదు. వాడి పేరు మీద భూమి ఉందా లేదా, 4 ఎకరాల, 5 ఎకరాల, 10 ఎకరాలు నువ్వు ఎంతకిస్తావో ఆ మేరకు భూమి ఉంటే రైతు కిందనే లెక్క. అవును. మళ్ళీ దాని మీద పోయి నువ్వు పరీక్ష చేసి నువ్వు రైతువా కాదని నిర్ధారించే అవకాశం లేదు. తర్వాత రుణమాఫీలో కౌలుదారుల పాత్ర లేదు. ఎందుకంటే కౌలుదారులకు భూమి మీద, రైతు భూమి మీద రుణం తీసుకోలేదు, ఇవ్వరు. కాబట్టి ఇక్కడ కౌలుదారుల సమస్య అవసరం లేదు. అందుకని ఇవాళ కేసీఆర్ ఏ పద్ధతి ప్రకారం అయితే రైతులకు రుణమాఫీ చేశారో ఆయన ఆలస్యం చేసి తప్పు చేశాడు. ఎలక్షన్లప్పుడు వాగ్దానం చేసి ముగింపు అప్పుడు ఇచ్చాడు. నేను ఇంతకుముందు చెప్పింది అదే. ఏడాదిలో రీపే చేస్తే 7% వడ్డీ, ఏడాది దాటితే 11-12% వడ్డీ. 5 ఏళ్లలో 12% చొప్పున, లక్షకు 12,000 చొప్పున 5 ఏళ్లలో 12,500 60,000 వడ్డీ అయింది. కాబట్టి ఆ మాఫీ 40% బెనిఫిట్ అయింది, 60% రైతు మీద భారం పడదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముందే అది పొలిటికల్ విల్ తోటే చేస్తుండా, పొలిటికల్ కమిట్మెంట్ తోటి చేస్తుండా, ఎలక్షన్ ఎవరి కోసమైనా చేయనియండి, రైతాంగం బెనిఫిట్ అవుతుంది. ఇవాళ వాస్తవానికి ఫైనాన్షియల్ ప్రెజర్, విపరీతమైన ప్రెజర్ ఉంది రాష్ట్రాల మీద. ఒక్క తెలంగాణ కాదు, చాలా రాష్ట్రాల మీద ఆ ప్రెజర్ ఉంది. ఆ ప్రెజర్ నుంచి ఓవర్కమ్ కావడానికి అప్పు సప్పు ఏదో చేసి వాళ్ళ కమిట్మెంట్ ఉందని చేస్తున్నారు, అది మంచిదే. కానీ ఇవాళ కేసీఆర్ ఇచ్చిన లిస్టు ప్రకారం ఇప్పుడు మన మిత్రుడు అన్నట్టుగా ఆ లిస్టు ప్రకారం ఇస్తామని చెప్పేసి ఇస్తే ఏ నష్టం జరగదు రైతులకు. అట్లా కాదు, ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం చేసిన వాళ్ళకు లేదంటే ఇవాళ రైతుల్లో సగం మంది పిల్లగాళ్ళు, ఇవాళ ఒక లెక్క ఉంది నా దగ్గర, 56% మంది పిల్లలు గ్రాడ్యుయేషన్ చేశారు. ఆ ఎస్సీ ఎస్టీ బీసీలకు కొద్ది తేడా ఉంది. వాళ్ళందరి కోసం లోన్లు అప్లై చేసుకోవటానికి సిఎల్ చెప్పినట్టుగా ఎంతో కొంత 200-500 పే చేయండి అంటే పే చేశారు. అది నువ్వు రుణమాఫీ చేస్తావు అని చెప్పేసి వాళ్ళ బెనిఫిట్లు కాకుండా, పిల్లల గ్రో కాకుండా ఆగలేరు కదా. ఇప్పుడు ఇది అడ్డం పెడితే సగం మందికి అది అడ్డం వస్తుంది. రెండోది ఆ తర్వాత ఫ్యామిలీ సైజ్ అన్నప్పుడు రేషన్ కార్డు అప్పుడు మైగ్రేషన్ అయితే రేషన్ కార్డులు లేవు. మూడవది చిన్న ఉద్యోగస్తులు, చిరు ఉద్యోగస్తులు కాబట్టి మీకు లేదనంటే చిరు ఉద్యోగస్తులు అన్యాయం అయిపోతారు. అందుకని ఇవాళ కేసీఆర్ ఏ లిస్ట్ అయితే అప్రూవ్ చేశాడో రుణమాఫీకి, ఆ లిస్టు ప్రకారం ఇస్తే రైతాంగం నష్టపోదు. ప్రభుత్వానికి కొంత భారం పడుతుండొచ్చు, 31,000 కోట్లు అంటున్నారు.
కొత్త లిస్ట్ ఏది అదే లిస్ట్ మీద ఇస్తున్నాం. మీరు అన్నారు కాబట్టి అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు కాబట్టి అదే లిస్ట్ కనుక ప్రకారం కనుక ఇంప్లిమెంట్ చేస్తే రైతాంగం బెనిఫిట్ అవుతారు. దీనికి ఇప్పుడు పెట్టినటువంటి కండిషన్లు, నేను అన్ని కండిషన్లు చదివా, ఆ కండిషన్లు చూస్తే రైతాంగం భయపడతారు. కాబట్టి ఆ కండిషన్ల ప్రకారం వడపోత కాకుండా గత ప్రభుత్వం యొక్క లిస్ట్ ప్రకారం రుణమాఫీ చేస్తే రైతులంతా బెనిఫిట్ అవుతారు. తర్వాత 1,00,000 పైన తీసుకున్న వాళ్ళు 1 or 2% ఉన్నారు. 1,00,000 పైన అయితే మాఫీ కాదని అందరికి తెలుసు రైతాంగానికి. కాబట్టి 98% రైతులు 1,00,000 లోపే తీసుకున్నారు. అంటే స్వల్పకాలిక పంటలకు, పంట రుణాలకు మాత్రమే మాఫీ. అది కరెక్టేనండి, అది కరెక్టే. ఎందుకంటే పంట రుణాలకే మాఫీ చేయాలి. ఇప్పుడు భూమి అభివృద్ధి కోసం, ల్యాండ్ డెవలప్మెంట్ కోసం తీసుకుంటారు. అది దాని టెన్యూర్ 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ళు ఉంటది. నాబార్డ్ నుంచి తీసుకుంటారు, ఏడీబీ నుంచి తీసుకుంటారు. అవి టెన్యూర్ 5 years నుంచి 10 years ఉంటది. అది ల్యాండ్ డెవలప్మెంట్ లోన్. వాటికి వర్తింపజేయరు, వాళ్ళకి వర్తించడం కూడా కరెక్ట్ కాదు. పంట రుణాలకే వర్తించడం కరెక్ట్, క్రాప్ లోన్స్ కే వర్తించడం కరెక్ట్. కాబట్టి పంట పండిస్తుంటే అప్పులు అవుతుంటే దాని నుంచి ఆదుకోవటానికి, పంటలు పండిస్తుంటే దాని నుంచి ప్రోత్సహించడానికి ఈ రుణం యొక్క ఆబ్జెక్టివ్. కాబట్టి గత ప్రభుత్వం ఇచ్చిన లిస్టు ప్రకారం అమలు చేస్తే రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ మరొకరు విమర్శించే అవకాశం లేదు. విజయారి గారు, ఇంతకు మీరు మాట్లాడుతుంటే నేను ప్లీజ్ కంటిన్యూ. సో ఇప్పుడు ఏంటి అని అంటే ఇదంతా మళ్ళీ నేను రాజకీయం మాట్లాడినట్టేది, కానీ వాస్తవంగా లోకల్ బాడీస్ ఎన్నికలలోకి పోయే ముందు ఏదేవైతే రాజకీయ పరిణామాలను సృష్టి చేయాలనో రేవంత్ రెడ్డి గారు దాని మీద దృష్టి సారించిండ్రు. ఎమ్మెల్యేలు లేనిది ఆయా నియోజకవర్గాలు, గతంలో కూడా ఇలాంటి అంశాల్లో రాజకీయాలు జరగలేదంటారు. ఎక్కడ ఇటువంటి అంశాల్లో ఏ విషయంలో కూడా లేదు, జరగలేదండి. మొత్తం అభివృద్ధే, 10 సంవత్సరాల అభివృద్ధి జరిగింది. ఈ ధృతరాష్ట్ర రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని ఏ ప్రభుత్వం కానీ ఏ పార్టీ కానీ వ్యవహరించినటువంటి దాఖలాలు లేవు. లేదు, అస్సలు లేదు. గత 10 ఏళ్లలో ఎప్పుడు చోటు చేసుకోలేదు. ఎప్పుడన్నా కేసీఆర్ గారు ఈ విధంగా ప్రతిరోజు ఏంది పిట్టపిల్ల దగ్గర కూర్చున్నాడండి, నాకు అర్థం కాదు. కేసీఆర్ గారు నోరు ఎత్తలేదు. ఈజ్ ఎ వెరీ సైలెంట్. ఆయన సైలెంట్ గా వండుకుంటూ ప్రభుత్వాన్ని నడిపిండు, ఎవరిని డిస్టర్బ్ చేయలేదు, ఆయన డిస్టర్బ్ కాలే. దీన్ని గమనించాలి. ఒక మంచి ప్రవర్తన అది, ఒక సీఎంకు ఉండాల్సిన ప్రవర్తన అది. అన్నప్పుడు ఆ ప్రవర్తనను మర్చిపోయి ఈరోజు ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఈ ఏదైతే కుప్పిగంతులు వేస్తా ఉన్నాడు చూడండి, అది ఆయనకి ఎంత ధోకా జరుగుతుంది వ్యక్తిగతంగా అనేది ఆయనకు అర్థం కాకుండా ఉన్నది. అందుకోసం ఆయన చేసే పని ఏంటంటే, ఎమ్మెల్యేలు అందరు నా చేతిలోకి వచ్చేస్తే 119 నియోజకవర్గాలు నా చేతిలోకి వస్తే లోకల్ బాడీ ఎన్నికలు అన్నీ కూడా సవ్యంగా జరిగిపోతాయి. ఏదైతే పార్లమెంట్ ఎన్నికలలో నేను 16కు 16 వస్తాయని చెప్పి మరి అక్కడ సోనియామ్మకు మాట ఇచ్చినట్టు, కానీ నేను ఓటంపాలైనా కానీ లోకల్ బాడీస్లలో మొత్తం క్యాప్చర్ చేసి వాళ్ళకు మరి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఏమో కానీ మరి ఆ ప్రయాస అయితే పడుతూ ఉన్నాడు. కానీ అది చాలా మంది తెలియని విషయం ఏంటంటే కుట్ర. ఈ రోజు గిఫ్ట్ అనేది సోనియామ్మకి ఇయ్యడు, రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడు ఆమెకు. ఆయన ఈడ తెలుగుదేశం సీఎం, ఆయన కాంగ్రెస్ సీఎం కాదు. ఇరు పక్షాలు తెలుగుదేశం సపరేట్ ఉంది కాబట్టి ఏకైక ఉద్దేశంతో ఈ రోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను వాళ్ళ వెనకాల కాలు మొక్కుతున్నా, డబ్బులు ఇస్తున్నా మాకు సంబంధం లేదు. కానీ మా నాయకులు ఇప్పటి రిపోర్ట్ ఏంది అని అంటే, సార్ మాకు ఫోన్లు వస్తున్నాయి సార్, ఏం చేయాలి, ఇది రేవంత్ రెడ్డి గారు వస్తారా సస్తారా, ఇది అంటే ఈ పరిస్థితి ఉంటే ఎమ్మెల్యేలు ఎట్లా అంటే ఈ విధంగా బ్లాక్మెయిల్ చేస్తే మరి ఎమ్మెల్యేలు ఉండాలనా పోవాలనా? ఇప్పుడు ఏదో ఒక పార్టీ నుండి ఎన్నికైనా ఎమ్మెల్యేలు ఉంటారు, మరి అన్నప్పుడు నువ్వు తీసుకోవాలని అంటే మేము రాము అని గట్టిగా చెప్తే తర్వాత జరిగే పరిణామాలు ఏంటి? నువ్వు ఎట్లా 5 ఏళ్ళు ఉంటావు చూస్తా అన్న తర్వాత ఇంకేం చేస్తావు అన్నప్పుడు మేమేమంటున్నామంటే, మీరు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి నేత ప్రజాస్వామ్యంలో బయటకు వచ్చి ఆ విషయాన్ని బాహాటంగా చెప్పేటువంటి బెదిరింపులు వస్తున్నాయి. ఎక్కడ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం కానీ లేకపోతే బాహాటంగా బయటకు వచ్చి ఇలా చెప్పినటువంటి పరిస్థితి అసలు ఎమ్మెల్యేలో నిజాయితీగా ఉండేవాళ్ళు కానీ బయటకు వచ్చి చెప్పగలిగిన వాళ్ళు. అందుకే నేను చెప్తున్నా కదా సార్, కేసీఆర్ గారు ధైర్యవంతుడు కాబట్టి 2 కుట్రలను బయట పెట్టిండు. ఒకటి, రేవంత్ రెడ్డి గారు పట్టపగలు చంద్రబాబు నాయుడు గారు మాట అయిని 5 కోట్లకు మాట్లాడి 50 లక్షల రూపాయలు ఎమ్మెల్సీకి ఇచ్చి ప్రభుత్వాన్ని కూలగొడదామనే కుట్ర చంద్రబాబు నాయుడు చేస్తే దాంట్లో ఈయన పాత్రధారుడు అయిన A1 A2. రెండవది,
బీజేపీ గూడెం మైపాల్ రెడ్డి ఇప్పుడే రెండవది కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు బీజేపీ వాళ్ళు చేరుతూనే ఉంటారు, ఇక అయిపోతుంది, మరి ఆయన పాపం ఏం చేయాలి. అయితే Yes. అట్లా Yes. మళ్ళా బీజేపీ వాళ్ళు మొన్న సంతోష్ గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు కొనే కుట్ర భగ్నం చేసినంటే అంత ధైర్యవంతుడైనటువంటి నాయకుడు ఉంటే తెలంగాణ బతికి చూద్దాం నిజంగా బట్టగలుగుతుంది. విజయారి గారు స్థానిక ఎమ్మెల్యేలు చేరినంత మాత్రాన స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నిజంగా బయట పెట్టమని ఎస్ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఆ స్థాయి మ్యాండేట్ వస్తుందా, లేకపోతే వాటిని దృష్టిలో పెట్టుకుని ఈ చేరికలన్నీ చేస్తే ఆ స్థాయిలో రిజల్ట్ వస్తుందా, ఈ 6 నెలల వ్యతిరేకత అనేది మురళి గారి టాపిక్ పోయింది. అదే నేను మళ్ళీ తీసుకొస్తాను, నేను మళ్ళీ తీసుకొస్తున్నాను ప్లీజ్ ఒక్క నిమిషం సత్యం గారు. ఎస్ మనం దానికి సంబంధించి మాట్లాడతాం. సో కంప్లీట్గా స్థానిక సంస్థల ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ఈ చేరికలు చేసినంత మాత్రం ఇమీడియట్గా ఈ పథకాలు చేసినంత మాత్రం ఉన్నటువంటి వ్యతిరేకత పోయి చేసేటువంటి పరిస్థితి. ఎస్ సార్, ఇప్పుడు నేను ఒక పాయింట్ను నేను అందరికీ జ్ఞాపకం చేస్తా. బీసీ జనగణన తర్వాతనే ఎన్నికలు చేస్తామని అన్నారండి. ఈరోజు దగ్గర పడ్డే టర్మ్ బీసీ జనగణన ఇప్పటిదాకా కాలే. మా డిమాండ్ ఏంటంటే మీరు ఇచ్చిన మాటకే కట్టుబడి మీరు బీసీ జనగణన చేసిన తర్వాత ప్రజాపాలన మీద దృష్టి పెట్టి రైతులకు సంబంధించి ఇవన్నీ చేస్తుంటే మా మీద ఎందుకు దుమ్మెత్తి పోస్తున్నారు అనేటువంటి మేము దుమ్మెత్తి పోయట్లేదు, మీరు చెయ్యనందుకు మేము జ్ఞాపకం చేస్తున్నాం. మేము దుమ్మెత్తి పోయట్లేదు, దుమ్మెత్తి పోసుడు ఎందుకైతుంది? మీరు సలహాలు సూచనలు ఇవ్వడం వరకు ఓకే, కానీ ఈ స్థాయిలో విమర్శిస్తే ప్రజలకు మంచి చేయాలని బీఆర్ఎస్ కు లేదా? లేదు. మేము ఎక్కడ కూడా ఈ రోజు వరకు ఆయన ప్రవర్తనను విమర్శించినాం, రేవంత్ రెడ్డి గారి ప్రవర్తనను విమర్శించినాం, కానీ కాంగ్రెస్ ను ఒక అమూల్యమైన సలహాలు సూచనలు ఇచ్చేటువంటి పరిస్థితులు ఉండాలి, కానీ ఈ స్థాయిలో ఎందుకు విమర్శలు అనేటువంటి మాట. ఈ సూచన చేస్తున్నాం, ఈ సూచనని తీసుకోండి, సరే మా నుంచి ఏమైనా తప్పిదం జరిగిందా, లేకపోతే రైతుల విషయంలో ఇటువంటి పొరపాట్లు జరిగాయా, ఏదో ఒక సలహాలు సూచనలు బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించట్లేదు అనేటువంటి మాట కూడా. అయితే మేము సైలెంట్ గానే ఉన్నాం సార్. ప్రజల పక్షాన వాళ్ళైనా మేమైనా ప్రజల కోసం అన్నప్పుడు ఎన్నికలలో సవ్యంగా పోయిన క్రమంలో లేని అబద్ధాలు సృష్టించి ఓట్లు వేయించుకున్నటువంటి వాళ్ళు అవినీతి పరుడు కేసీఆర్ అని మీరు ప్రాపగండా చేసిర్రు. ఓట్లు ఏమైంది, మేము ప్రధాన ప్రతిపక్షంలోకి వచ్చినాం అన్నప్పుడు మరి మమ్మల్ని అవినీతి పరులు అన్నప్పుడు మీరు నీతి పరులు కావాలి కదా. అందుకే ప్రతి దాంట్లో మీరు మీ నీతిని ఎందుకు నిరూపించుకోవట్లేదు? 8 నెలల కాలం ఎందుకు పడుతుంది? నీకు చేయాలనే తపన ఉంటే దానికి పథకాల అమలుకి సంబంధించి వారు చెప్పినటువంటి ఒకే ఒక మాట, అస్తవ్యస్తమైనటువంటి ధ్వంసమైనటువంటి ఆర్థిక పరిస్థితిని మేము గాడిలో పెట్టి చేయాలి అని అంటే ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేయాలంటే మేము అంతా సరిచేసారు గారు. ఒక 2 minutes ప్లీజ్ కంక్లూడ్ చేయండి సార్. ఇప్పుడు మేము అప్పులు చేసామంటారు కదా సార్. ఈరోజు భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాలు మాతో పాటు ఉంది. ఇప్పుడు 3వ టర్మ్కు ఎన్నికైంది ఎన్డీఏ. ఇప్పటికీ 100 లక్షల కోట్ల అప్పు ఉన్నదండి. మన తెలంగాణ అప్పు ఎంత? అట్లనే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి దాదాపు 18 నుండి 20 వరకు రాష్ట్రాలలో అధికారంలో ఉంది. అప్పు లేని రాష్ట్రం ఉన్నది అని ఒకవేళ మా సోదరులు చూపెట్టగలిగితే మేము కూడా ముక్కు రాసుకుంటాం. లేదు మరి కాంగ్రెస్ పెద్దలు ఉన్నారు, మరి ఆయనన్నా చూపెట్టాలి, మరి కాంగ్రెస్ ప్రభుత్వాలు నడుపుతున్నటువంటి రాష్ట్రాలలో అప్పులు లేవా అని. అంటే ఇది ఎంత దుర్మార్గం, అవగాహన లేమా? ఎవరన్నా అసలు అప్పులు ఆస్తులు అనేటి ఇంట్లో మాట్లాడుకుంటారండి. అసలు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇమ్యాచ్యూరిటీ ఎప్పుడు కూడా ప్రజలకు తెలియనీయకుండా నడపాలి. ఏదన్నా ఉంటే సంస్కారవంతంగా నడపాలి. ఇక్కడ పాలన ఏంటంటే నీవు దొంగ అని అంటే నీవు దొంగ అని అనుకున్న తర్వాత ప్రజల అంటే ఇద్దరు దొంగల రూపాయి అనేది ప్రజలకు పోదా? అంటే అంత అవగాహన లేకున్నామా అన్నప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆ ఇమ్యాచ్యూరిటీ అనేది కాంగ్రెస్లో ఎట్టగెళ్ళి వచ్చిందంటే ఓన్లీ రేవంత్ రెడ్డి వల్ల వచ్చింది. మన బ్రదర్ వల్ల లాలే. ఇలాంటి నాయకులు ఉంటే ముందలుంటే అది వేరే రకంగా ఉంటుండే. ఈరోజు దామోదర్ నరసింహ గారు ఉన్నారు, ఎంత కష్టపడ్డారనేది తెలుసు. మరి ప్రభాకర్ గౌడ్ గారు ఉన్నారు, ఆయన ఎంత కష్టపడ్డారో తెలుసు. నాయకులు అవగాహన లోపం ఉన్నటువంటి ఒక నిమిషం రవి గారు మీరే ఒక నిమిషం. ఏ ఒక్క పథకాన్ని రూపకల్పన చేయాలన్నా, ఏ ఒక్క నిర్ణయాన్ని తీసుకోవాలన్నా మా భట్టి గారు ఉన్నారు, ఉత్తమ్ గారు ఉన్నారు, ప్లస్ శ్రీధర్ బాబు గారు ఉన్నారు, వీళ్ళందరి సమిష్టి భేటీలో మేమందరం కలిసి వారి సూచనలతోనే నిర్ణయాలు తీసుకుంటాం. రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి ఉందంట. అవును సార్, ఇక మీరు చూడండి, వాళ్ళు ఇచ్చిందే 200 యూనిట్ల వరకు గ్రామాలలో ఉచిత విద్యుత్ ఇస్తామన్నారండి పాపం రైతులు. అన్నప్పుడు మీరు ఇప్పుడు చెక్ చేస్తే కూడా మీరే వెళ్ళి చెక్ చేయాలి. ఊరికి 10 మందికి 10 ఇండ్లకు మాత్రం ఉచితంగా ఇచ్చి 90 ఇండ్లు ఖాళీ అండి. సేమ్ బిల్ మీరు చెక్ చేయండి. అంటే మరి ఎంత అన్యాయం ఇది? నీవు ఇచ్చిన హామీ నీవే. ఇంకోటి విద్యుత్ కూడా ఈరోజు మీరు స్టూడియో నడుపుతారు, రోజుకి ఎన్నిసార్లు కరెంటు పోతుంది మీరు నిజాయితీగా చెప్పండి.
అంటే మరి కేసీఆర్ గారు దానికి ఉన్నప్పుడు మరి దాని- విద్యుత్ దాని- ఎందుకు దానికి పోలేదు? వారు చెప్పినటువంటి మరి మాట కాంగ్రెస్ ఏంటంటే ఉన్నప్పుడు ఎందుకు విద్యుత్ కాంగ్రెస్ పార్టీ మీటర్ రీడింగ్స్ వాటికి సంబంధించి చెప్పినటువంటి మాట ఏంటంటే టెక్నికల్ ఎర్రర్స్ అనేవి సరి చేసుకోవడానికి కంప్లీట్గా మాకు చాలా సమయం పట్టేటువంటి పరిస్థితి ఉంది. ప్రతి పథకాన్ని కూడా మేము కంప్లీట్గా ఉన్నటువంటి వ్యవస్థని ప్రక్షాళన చేసి కొత్తగా మళ్ళీ రూపకల్పన చేసి ప్రజల్లోకి వెళ్ళాలంటే ఇట్ విల్ టేక్ సమ్ టైం అనేటువంటి మాట అయితే చెప్తుంది. మాట్లాడతారు సార్ ఇక ప్రక్షాళన అంటే ఒక మాట సార్, ప్రక్షాళన అంటే అభివృద్ధిలో లేనటువంటి రాష్ట్రాన్ని ప్రక్షాళన చేస్తారండి. ఈరోజు ప్రపంచ దేశాలలో ఉన్న పత్రికలన్నీ అరే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందిందంటారు. ఈవెందో ఇంత శత్రుత్వము ఉన్నా కూడా ఎవరు మన చంద్రబాబు నాయుడు గారు మొన్న మెచ్చుకొని పోయింది కదండి, చంద్రబాబు నాయుడు అభివృద్ధి చెందింది అని. వీళ్ళని చూసి మనం నేర్చుకోవాలని చెప్పారు. మోదీ గారు ఎంతో జనసభలలో చెప్పిండు మన తెలంగాణను చూసి నేర్చుకోవాలని. మరి ఇంత ఈర్షా గుణంతో వారు చెప్పినటువంటి మాట ఏంటంటే విజయారే గారు ఉన్నటువంటి వాస్తవం ఖచ్చితంగా మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఇచ్చినటువంటి దానికి ఇన్ని అప్పులు ఎందుకు అయ్యాయి, కానీ ఆ స్థాయిలో అభివృద్ధి ఉందా అంటే అప్పటికే ఎస్టాబ్లిష్ అయినటువంటి పరిస్థితులు కావచ్చు, ఈ 10 ఏళ్లలో జరిగినటువంటి దానికి సంబంధించి మిగులు బడ్జెట్కి అయినటువంటి అప్పులకి జరిగినటువంటి అభివృద్ధిలో కొంత తేడా ఉంది అనేటువంటి మాట అయితే చెప్తున్నాను. మాట్లాడదాం దీనికి సంబంధించి. రైట్, రవికుమార్ గారు ప్లీజ్ కంటిన్యూ. మురళి గారు ఏమంటే ఇప్పుడు ప్రతిపక్షాల గురించి మాట్లాడారు కాబట్టి ఒక చిన్న నాకు పాయింట్, ప్రతిపక్షాల పని ఏంటండి, ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలలోని లోపాలను ఎత్తి చూపడం, సవరించమని కోరడం, ఒకవేళ ఏమైనా తప్పులు ఉన్నప్పటికీ కూడా అదే విధంగా కంటిన్యూ చేస్తే ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలియజేయడం, ఇది ప్రతిపక్షాల పని. ఇప్పుడు రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి దాంట్లో మీరు ఇచ్చినటువంటి మార్గదర్శకాల్లో తప్పులున్నాయి, వాటిని సవరించడానికి కోరుతున్నాం. మొట్టమొదటి తప్పు, కేసీఆర్ లిస్ట్ అయితే ఫాలో చేసిండో అదే లిస్ట్ మేము ఫాలో అవుతున్నాం అంటున్నాడు. ఒకవేళ కేసీఆర్ ఇచ్చిన లిస్ట్ నే మీరు ఫాలో అయ్యేటట్టుకుంటే December 9 తర్వాతనే రుణమాఫీ చేస్తున్నారు, అప్పుడే చేసేయాల్సింది. ఎన్ని రోజులు ఎందుకు సమయం పట్టింది? 8 నెలలు ఎందుకు ఆగిర్రు? అదొక ఇప్పుడు ఎక్కడికెళ్ళి తెచ్చిర్రు డబ్బులు? అంటే ఎవరి ఇట్లకెళ్ళైతే తెచ్చిస్తలేరు కదా. ఏమంటున్నా కేసీఆర్ గారు అప్పు చేస్తేనేమో అప్పులు తెచ్చిండు, అప్పుల కుప్ప చేసినట్టారు. మీరు రోజు 150 కోట్ల అప్పు చేస్తే ఏం తప్పు లేదు. నేను చెప్తా ఒక నిమిషం చెప్తా. మొబైలైజ్ చేసిరంటే అప్పులు చేసిందే కదా. మీరేమి ఆదాయాలు సృష్టించి వనరులు సృష్టించి వాటి ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని అయితే పంచట్లేదు కదా. ఇదే అప్పుల్ని కేసీఆర్ తీసుకొస్తే కేసీఆర్ విమర్శించినాం కదా. మరి మీరు విమర్శించి మీరు ఓట్లు పొంది మీరు ప్రభుత్వ అధికారంలోకి వచ్చి మీరు కూడా అదే పని చేస్తున్నారు కదా. మొత్తానికి నేనేమంటున్నా, కేసీఆర్ పాలనకి మీ పాలనకి ఏంటి తేడా ఒక్కసారి ఆలోచించండి అంటున్నా. కేసీఆర్ గారు అంటే గరీబ్ ఆయన, మరి ఈయనైతే రియల్ ఎస్టేట్ ముఖ్యమంత్రి కదా, మొత్తం కోటాను కోట్లు రియల్ ఎస్టేట్ ముఖ్యమంత్రి. ఆయన సొంత డబ్బులు తెచ్చియొచ్చు కదా. తర్వాత వారికి కూడా 100 ఎకరాల వ్యవసాయ క్షేత్రం ఉందనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. మాట్లాడుతుంది మీరు ఒకసారి వినండి. నిర్ణయాల గురించి మాట్లాడుతున్నాయి, నిర్ణయాల గురించి మాట్లాడు. కరెక్ట్ గా ఎలక్షన్స్ ముందే దళిత బంధు పథకం ప్రవేశపెట్టిండు. ఎలక్షన్స్ కాగానే 1,00,000 మంది పింఛన్లు ఎత్తేసిండు. అదే కరెక్ట్ ఎలక్షన్స్ ముందే గొర్రెల పథకం తీసుకొచ్చేసిండు. అది ఎలక్షన్స్ కాగానే ఇవన్నీ కట్ చేసి పడేసిండు. దాని తర్వాత ఏంటి, మళ్ళీ ఈ ఎలక్షన్స్ ముందు బీసీ బంధు పథకం తీసుకొచ్చేసిండు. ఊరికి ఒక్కరికే ఇచ్చేసి అది మొత్తానికి ఓడైపోయిండు. ఇప్పుడు కేసీఆర్ ఏం చేస్తాడు, ఎలక్షన్స్ వస్తున్నాయి అనగా ఎలక్షన్స్ కేసీఆర్ గారు ప్రతి రాజకీయ పార్టీ ఆ విధంగానే చేస్తారు కదా. బీజేపీ అయినా ఎన్నికల ముందు ప్రకటిస్తుంది, ఎందుకంటే రవి గారు గవర్నమెంట్ స్కీమ్స్ అనేవి పొలిటికల్ ఇష్యూస్ తో మెర్జ్ అయినటువంటి పరిస్థితులు కదా, మీకు కూడా తెలుసు కదా. మురళి గారు నేనేమంటున్నా, సేమ్ పాలన కాంగ్రెస్ హయాంలో కూడా రిప్లికేట్ అవుతుంది. మార్పు ఏం లేదు అంటున్నా. మార్పు ఏముంది, ఎలక్షన్స్ వస్తున్నాయి, మీరు అన్నదానికి రిలేటెడ్ గా నేను ఒక్క మాట నేను చెప్తాను. మీరు చూపిన దారినే మేము అనుసరిస్తున్నామని ఎమ్మెల్యేల ఫిరాయింపులకు సంబంధించి ఏదైతే అన్నారో ఇది కూడా ఆ కొండలోనే చూడొచ్చుగా పరిపాలన విషయంలో కూడా. అలా ఎందుకు చూడ? అయితే మరి మార్పు కోసం కాంగ్రెస్ అని ఎందుకు పాటలు పాడుకున్నారంటే నాకు అర్థం కాలేదు. చూద్దాం దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఆర్థిక పరిస్థితికి సంబంధించి రవి గారు ఒక్క నిమిషం ఆర్థిక పరిస్థితికి సంబంధించి వారు చెప్తున్నటువంటి ఒకే ఒక మాట ఏంటంటే, ధ్వంసం అయిపోయింది ఆర్థికంగా, కంప్లీట్గా బ్లాస్ట్ అయిపోయినటువంటి ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టాలి అని అంటే
చాలా సమయం పట్టేటువంటి పరిస్థితి ఉంది. అందుకే అప్పులు తీసుకొస్తున్నాం, ఉన్నటువంటి అన్ని దారులు కూడా వినియోగించుకుంటున్నాం. దిలీప్ గారు చెప్పినట్టుగా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ దానికి సంబంధించి కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం అనేటువంటి మాట అయితే చెప్తున్నారు. ఎక్కడ ఆదాయానికి సంబంధించి మార్గాలు ఉన్నాయో అన్నింటినీ కంప్లీట్గా అన్వేషించి రాష్ట్ర ప్రజలకు మేము ఇచ్చినటువంటి 6 హామీలకు సంబంధించి కంప్లీట్గా ఇంప్లిమెంట్ చేస్తామనేటువంటి మాట అయితే చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ దిలీప్ గారు, విజయార్య గారు, రవికుమార్ గారు, అందే సత్యం గారు. ప్లీజ్ సమీపం ప్లీజ్. రైతులది ఈ రోజు మరి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచినటువంటి ఈ ప్రభుత్వము రైతుల గురించి ఏం పట్టించుకుంటది? Yes, విజయార్య గారు. Right, yes, చూద్దాం. మరి 4 ఏది Please, ప్రభుత్వ భూమి ఈ please, రోజు please. ప్రైవేట్ వాళ్ళకి అరువు ఎట్లా పెడతారండి? చూద్దాం. ప్రైవేట్ వాళ్ళకి అరువు ఎట్లా ఇస్తారు? ప్లీజ్ విజయార్య గారు, చూద్దాం అవన్నీ కూడా మళ్ళీ డిస్కస్ చేసేటువంటి నిరుద్యోగులను లాఠీ చార్జ్ విజయార్య గారు, వారం రోజులు కొట్టి సమయాభావం వారం ప్లీజ్. కాంగ్రెస్ ప్రభుత్వానికి విజయార్య గారు, సమయాభావం ప్లీజ్. నిరుద్యోగులను ఎస్ రైట్, వారం రోజులు ఇది వాళ్ళ బిగ్ టాక్. కీప్ వాచింగ్ స్వతంత్ర.